ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై అండి. దీన్ని పెళ్ళిలో వేస్తారు కదండి, క్యాటరింగ్ స్టైల్లో చేస్తున్నాను. దొండకాయలు అనేవి 1/2 కేజీ తీసుకొని అట్లా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. శనగపిండి అనేది ఆ కప్పుతో కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ అనేది 1/2 కప్ తీసుకున్నాను. సాల్ట్ టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ కలుపుతాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఈ పిండిలు రెండు కూడా కలుపుకుందాం. వీటిల్లో కలిపేద్దాం. దొండకాయ ముక్కల్లో ఈ విధంగా కలుపుకుందాం. మొత్తం ఈ విధంగా కలిసే విధంగా కలుపుకుందాం. ఇదిగోండి ఈ విధంగా తయారైంది. దీన్ని ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం, బాండి పెట్టుకున్నాం, వేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నాయి కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నేను కొంచెమే తీసుకున్నాను, 1/2 కేజీ. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రోస్ట్ అయినాయండి, తీసుకుందాము. డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు అదే ఆయిల్లో వేరుశనగ గుళ్ళు వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేగినప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు రెండు కూడా వేయించుకుంటున్నాను. వీటిని తీసుకుందాం వేరే బౌల్లోకి. చూసారు కదండి ఏ విధంగా వచ్చినాయో. అంతా కలుపుకొని రైస్లోకి వేసుకోవటం. మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు చెప్పండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, and don't forget to subscribe. Click the bell icon. Thank you.